ఆలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం. మీరు చెప్పేటటువంటి ఈ పద్యాన్ని చెప్పండి. అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంక జొచ్చి సీతను గని దైత్యులందురిమి తద్దశకందరు మందలించి లంక మసిజేసి వచ్చే మొనకాడని రామునిచే కౌగిటం జొనుపబడిన మా అనిల సూతుకి జ్యోతలు నచ్చెదన్ మదిన్. మొత్తం సుందరాకాండ అంతా ఈ ఒక్క పద్యంలో ఉన్నది. అనితర సాధ్యమైన లవణాంబుధి దాటి ఇంకెవరితోటి కాదు. జాంబవంతుడు చేతులెత్తేశాడు, అంగదుడు చేతులెత్తేశాడు, మిగతా వానర సైన్యం అంతా చేతులెత్తేసింది. ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఎవరు? ఒక్క ఈయన తప్ప ఇంకెవరికి అవకాశం లేదండి అనేట్టుగా చేతులెత్తేశారు. అలా చేతులెత్తేసినటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి భీమరూపాన్ని ధరించి ఇటు నుంచి అటు అలా ఎగురుతూ లంకజొచ్చి లంకలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన సాధించిన పనేమిటి? సీతను గని దైత్యులందుని. అక్కడ రాక్షసులందరినీ ముందొచ్చిన వాళ్ళని ముందొచ్చినా వెనకొచ్చినటువంటి వాళ్ళని తోకతోటి చుట్టి అక్కడికక్కడ చంపేసి దశకందరు మందలించి ఆ 10 తరగాయల పురుగైనటువంటి రావణాసురుణ్ణి మందలించాడు. అక్కడతో ఆగలే. లంక మసిజేసి వచ్చిన మునగాడని, లంక మొత్తాన్ని మసిజేసి వచ్చిన మునగాడని ఏమిటయ్యా సాధించింది? పుంసాం మోహన రూపాయ అని రామచంద్రమూర్తిని మనం అంటాం. అంటే మగవాళ్ళు కూడా మోహితులైపోయేటటువంటి రూపం. అంతటి రామచంద్రమూర్తి రూపము ఎవరినైనా సీతా అమ్మవారినైనా కౌగిలించుకుంటే ఆంతరంగికంగా తెలియకుండా కౌగిలించుకున్నాడేమో గాని ప్రత్యక్షంగా అందరూ చూస్తూ ఉండగా అంత గ్లామర్ ఆర్టిస్ట్ అయినటువంటి రామచంద్రమూర్తే ఈయనని చూసి ముగ్ధుడై కౌగిటం జొనుపబడిన మా యనిల సూతుకి జ్యోతలు రచ్చదన్మది. అలాంటి అద్భుతమైన హనుమంతుల వారు అక్కడ కూర్చొనుండగా మనకి శబ్దము, వాక్కు భయం లేకుండా ఉండడము, నిర్భయం అనేది చాలా ప్రధానము. వాక్ పటుత్వం ప్రధానము. ఇవన్నీ ఎవరయ్యా ఇచ్చేది? ఆ హనుమత్ పరబ్రహ్మేనండి. అందుకనే పవనాత్మ జాగచ్చ పరిపూర్ణ స్వచ్ఛ అంటుంటారు పెద్దలందరూ. పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛ స్వభావం ఉంది నవవ్యాకరణ పండితుడు. అలాంటి స్వామివారి యొక్క చాలీసా మనం అందరము పారాయణం చేసుకోబోతున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, ఆ ఆంజనేయ స్వామి వారు ఎలాంటి ఘోటక బ్రహ్మచారో అలా బ్రహ్మచర్యమే సమస్తము అని అనుకునేటటువంటి మహాత్ములు. బ్రహ్మ నిష్ఠని మించినటువంటిది లేదు. సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వమునందు లయమవడము కంటే, ఆ స్వస్వరూపానుసంధానము కంటే మహత్తరమైనది ఈ సృష్టిలో ఇంకొక విషయము లేదు అని నిత్య నిరంతరము వారి సాధనే ప్రధానంగా తెలంగాణ ఎంత గొప్పగా అయ్యా అంటే, నేను భాగవతం ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్తూ ఉంటా కాశీలో, ఉడిపిలో. మరి నాకు శ్రీధర స్వామి వ్యాఖ్య అంటే చాలా ఇష్టం. ఆ శ్రీధర స్వామి యొక్క వ్యాఖ్యని స్వీయ భాషలో చదువుకోవాలంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మదనానంద స్వామి వారు, మాధవానంద స్వామి వారి ఆశ్రమం దగ్గరికి వెళ్తే తప్ప ఇంకా ఎక్కడా లభించదా శ్రీధర వ్యాఖ్య. అలాంటి శ్రీధర వ్యాఖ్య లాంటి అనేకమైనటువంటి గ్రంథరాజాల్ని అందించినటువంటి మహానుభావులు, మహాత్ములు అలాంటి వారు ఇక్కడికి వచ్చి కూర్చోవడం. ఈ పైన పక్కనే సాక్షాత్తు దండి సన్యాసులుగా వాసుదేవానంద భారతీ సంప్రదాయంలో
మేమందరం భారతి అనగానే మాకు తెలియకుండానే ఒళ్ళు పులకరిస్తుంది. శృంగగిరి జగద్గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ఒక్కసారి మా హృదయం లోపల అట్లా ద్యోతకమవుతాయి. భారతి అంటేనే ఆ భారతీ శబ్దముతో పాటుగా ఆశ్రమనామధేయము దండముతోటి వచ్చి అక్కడ కూర్చున్నటువంటి మహానుభావులైనటువంటి దండి సన్యాసులు, యతీశ్వరులు, వాళ్ళు ఏమిటయ్యా గొప్పతనం? సంపాదించేవాడైనా గొప్పవాడు కావచ్చండి. 1,00,000 కోట్లు సంపాదించానంటే 16 లక్షల కోట్లు సంపాదించాను, నేను ఈ పదవిలో ఉన్నాను, ఈ పదవిలో ఉన్నాను. వాళ్ళు 16 లక్షల కోట్లు సంపాదించినా కొన్ని లక్షల కోట్లు సంపాదించడానికి ఇంకా భూమి మీద చాలా ఉంటుంది. కాబట్టి సంపాదించి గొప్పవాడు కావడం చాలా కష్టం. మరి ఏం చేసి గొప్పవాడు కావచ్చండి? యాగము చేసి గొప్పవాడు కావచ్చు. నీ దగ్గర ఉన్న కొద్దిగా త్యాగాన్ని చేస్తే కొన్ని కోట్లు సంపాదించినటువంటి ధనికుడి కన్నా నువ్వు చాలా గొప్పవాడి అవుతావయ్యా అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే పెద్దలైనటువంటి మహాత్ములు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తూ మనం చెప్పుకుంటే స్తోత్రం ఏమిటి? మహామహా పండితులందరూ ఉపనిషత్తుల్లో వాక్యం ఏం చెప్తారు? నకర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకేన మృతత్వమానసు. త్యాగమే జీవితంగా గడిపేటటువంటి వాళ్ళు అన్నీ వదిలేశారు. ఇంకా ఏమీ లేదు. తల్లి, తండ్రి, అన్నల, తమ్ముళ్ళ, చెల్లెళ్ళ, అక్కల, బావమరుదుల, మిత్రుల, ధనమా, ఆశ్రమమా, ఏవీ సంబంధం లేదు. అవి ఉన్నట్టుగా ఉన్నాయి. జనాన్ని ఉద్ధరించడం అనే ఒక్క కరుణ, ఈ త్యాగము మొత్తములో వాళ్ళు సాధించుకున్నది ఒక్కటే కరుణ. నలుగురికి కూడా ఈ నిజతత్వం అందాలి అనేటటువంటి కరుణ. అలాంటి అద్భుతమైనటువంటి కరుణామయ స్వరూపులైనటువంటి మహాత్ములు సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. అంటే వచ్చి ముట్టుకుంటారు, పొరపాటు అంటుకోకూడదమ్మా. స్పర్శనం అంటే వాళ్ళ వాక్ స్పర్శ, వాళ్ళ యొక్క దృక్స్పర్శ, వారి కంటి చూపు అనేటటువంటి స్పర్శ మనకి లభించాలి. మన కంటికి వాళ్ళ యొక్క రూప స్పర్శ, ఆ దండము యొక్క స్పర్శ, ఇవి జరగాలి. కాబట్టి స్పర్శనం పాపనాశనం. ఇంకొక గొప్ప విషయం, సంభాషణం సర్వతీర్థ సమం. సంభాషణం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనికి మన ప్రశ్నలు అడగడం కాదు. వారు మాట్లాడేటటువంటి విషయాలతో మనం లోపల చేసుకునేటువంటి చర్చ ఉంటుంది, దాన్ని మనం చేసుకునేటువంటి చర్చగా చెప్పే సంభాషణం. అది మొత్తము భూమండలంలో ఉండే అన్ని తీర్థాలతోటి సమానము, సర్వతీర్థ సమం అంటారు. అలాంటి మహాత్ములైనటువంటి వాళ్ళు కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయము దండము ధరించినంత మాత్రానే యతులని పూజించమని భగవత్పాదుల వారి యొక్క శాసనము, ధర్మశాస్త్రాల యొక్క శాసనము. వాళ్ళ గురించి మనం విచికిత్స చేయకూడదు. కాషాయ దండ మాత్రేణ అవి రెండు పెట్టి త్యాగం చేశారు అంటే నేనెప్పుడు ఇంతటి త్యాగినవుతానో అంత త్యాగం చేసిన వాళ్ళని దర్శించుకున్నంత మాత్రాన మనకి సమస్తము లభిస్తుంది అని వాళ్ళని ఆశ్రయించాలి. యతుల దగ్గరికి వెళ్ళాలి. పిల్లల్ని, చిన్న పిల్లల్ని అందరినీ యతుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అలాగే ధర్మము అనేటటువంటిది ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. అందులో వీరత్వంతో కూడిన ధర్మం. ఇక్కడ వీరభద్ర ఆరాధన అవుతుంది కదా, వీరధర్మ పీఠము అని. వీరధర్మ పీఠానికి ఎప్పుడూ అక్కడ ఉంటూ అనేకమైనటువంటి అతి సామాన్యులకు కూడా బోధ చేస్తూ తత్వాన్ని తెలియపరుస్తున్నటువంటి వీరధర్మ పీఠం వారు ఉన్నారు. ఇంకా విశేషము, ఇవాళ కథానాయకుడే మనకు ఆంజనేయ స్వామి వారు. ఆ కథానాయకుడు ఎప్పుడూ మన లోపల ఉండాలి. మీరందరూ సెల్ ఫోన్ కొనుక్కుంటారు. స్వామివారు ఒక్క 2 నిమిషాల నుంచి చెప్పను, ఎందుకంటే వారి ఆశీస్సులు ప్రధానం మనకి. మనం అందరము కూడా మనస్సు 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 అని గొప్పగా చెప్పుకుంటాం. మొత్తం రామాయణానికి మనస్సు ఏదో తెలుసా? మొత్తం రామాయణం అంతటికీ మనస్సు ఆంజనేయ స్వామి వారు, హనుమత్ పరబ్రహ్మ. దాని అందమంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అందాలన్నీ మనస్సు నుంచి వస్తాయి. సర్వవ్యాపకమైన పరమాత్మలో అందం లేదు. అందం రాకపోతే బుద్ధి పదార్థాలు ఇస్తే ఏం చేయలేదు. అది సీతా అమ్మవారు. మరి అందమంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆంజనేయ స్వామి వారి నుంచి. అందుకనే స్వామివారు కథానాయకుడుగా ఉండేటటువంటి ఘట్టాన్ని సుందరకాండ అన్నారు. సుందరమైనది సుందరకాండం. ఇలాంటి మనస్సు అనేటటువంటిది హనుమత్ పరబ్రహ్మ యొక్క మూలతత్వం.
అందుకనే మనస్సు చిరంజీవి, మనస్సుకి మృత్యువు లేదు. ఈ ఉపాధి పోవచ్చేమో మళ్ళీ మనస్సు ఇతర శరీరాల్లోకి వస్తూ ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞాన సంపన్నులకు కూడా మనస్సు ఉంటుంది. మనమందరం ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాం. సెల్ ఫోన్కి తల్లిదండ్రి ఎవరో తెలుసా అండి? సెల్ ఫోన్కి తల్లి అందులో ఉన్న స్పేస్, తండ్రి అందులో ఉన్న స్పీడ్, ర్యామ్, ఇవి రెండు తల్లిదండ్రులు. మరి హనుమత్ పరబ్రహ్మ యొక్క తల్లి ఎవరండి? అంజనీదేవి, ఆకాశ స్వరూపంగా చెప్పబడింది. మరి తండ్రి ఎవరండి? వాయునందనుడు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ వేగాన్ని, తత్వాన్ని అంతా చూపిస్తూ ఉంటారు. ఈ సెల్ ఫోన్ లోపలికి చెత్త అంతా వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? డిలీట్, నిర్గుణ నిరాకారంలోకి డిలీట్, తీసవతల పారేసేయండి అని. మరి మనస్సులోకి చెత్త వస్తే తీయాలంటే ఏం చేయాలండి? హనుమత్ పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన స్తోత్రము, ఆయన ధ్యానం చేస్తే ఈ ప్రపంచంలో ఫోన్లోకి నామరూపాత్మకమంతా వస్తే అక్కడి నుంచి నిరాకారంలోకి డిలీట్ చేయడం వల్ల యాక్టివ్గా కొత్త వచ్చినా కూడా అంటుకోకుండా ఎలా తీసేస్తూ ఉంటామో, ఈ భూమి మీద ఉన్నంత కాలము, జీవితకాల పర్యంతము ఈ మనస్సు ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ హనుమత్ పరబ్రహ్మని గనక ఆరాధిస్తే అడ్డమైనటువంటి చెత్తంతా వెళ్ళి సీతారాముల నిజతత్వం వచ్చి హృదయములో ఆ ఆత్మతత్వమునందు రమించేటటువంటి స్థితికి మనం అందరం వెళ్తాం. కాబట్టి అలా రమించడం కోసం మనం అందరము మనస్సుని సుశిక్షితం చేసుకోవాలి. చెయ్యాలి అంటే ఆంజనేయ స్వామి ఎక్కడున్నారండి? మరి ఉండాలి కదా, డిలీట్ కొట్టడానికి డిలీట్ బటను. వాళ్ళు ఎక్కడో ఉండరండి, యతీశ్వరుల రూపంలో ఇక్కడ కూర్చొని ఉంటారు. వారి దగ్గరికి వెళితే ఆ డిలీట్ బటను, సంసారం అనేటటువంటి దాని డిలీట్ బటను కొట్టి ఉన్నవాడు కాబట్టి దాని యొక్క ప్రక్రియ దాంట్లో ఉంటూ దాన్ని అంటకుండా జాగ్రత్తగా జీవితాన్ని ఎలా గడపాలి అనే సాఫ్ట్వేర్ అక్కడ దొరుకుతుంది మనకి. కాబట్టి యతీశ్వరులని ఆశ్రయించాలి. ఆ హనుమత్ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని చక్కగా చెప్పేటటువంటి మారుతి బాల ఆశ్రమం నుంచి మనకి కేశవ శాస్త్రి గారు మహానుభావులు పెద్దలు వారు కూడా రావడం జరిగింది. ఇలా వేదిక మీద అనేక మంది మహాత్ములు కూర్చొని ఉన్నారు. అనంతలక్ష్మమ్మ గారి వైపు ఇలా వేరు చూపించారు మా వీరధర్మ పీఠం నుంచి. అనంతలక్ష్మమ్మ గారి గురించి నేను చెబితే మా ఇంట్లో అమ్మ గురించి మాకు చెప్తారేమిటండి, మాకు తెలియనటువంటి విషయమా అని వాళ్ళందరూ అనే అవకాశం నిత్యము ప్రతి ఇంట్లో టీవీ ఛానల్స్ ద్వారా వెళ్ళి ధర్మ ప్రచారాన్ని చేసేటటువంటి తల్లి. ఇంతమందిని ఏకీకృతం చేసి మనందరి బాగు కోరి ఈ అద్భుతమైనటువంటి జనవాహిని పీఠము భద్రకాళి సమేత వీరభద్రులతో కూడినటువంటి జనవాహిని పీఠము ట్రస్ట్ వారికి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో మనం ఆనందాన్ని తెలియపరుచుకుందాం అని చెబుతూ, అశాశ్వతమైన శరీరాన్ని చూసి మురిసిపోకండి, శాశ్వతంగా ఉండే మనస్సులలో పైన కూర్చుండే గురువుల యొక్క మాటలని నింపుకోండి అని ధర్మశాస్త్రం మనకి చెప్తోంది. కాబట్టి అలా చక్కగా మనం ముందరికి తీసుకొని వెళ్తూ ఆ హనుమత్ పరబ్రహ్మ తత్వాన్ని మనం ఉంచుకుందామని చెబుతూ, ఒక్కసారి జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, సాక్షాత్తు జగద్గురువులు అంటే మా దృష్టిలో ఎవరో కాదు, ఆదిశంకరాచార్యుల వారే ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారికి అర్చన చేసుకోకుండా ఏ సభైనా మొదలు పెడితే గురువుని పూజించని సభ రాణిస్తుంది కండి, రాణించదు. కాబట్టి ఈ వేదిక మీద ఉండేటటువంటి గురువులు పెద్దలైన